నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై చంద్రబాబు తీవ్ర నిరసన. ఆదుకోవాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి. న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడి. పోలవరం ప్రాజెక్టును సకాలంలోనే పూర్తి చేస్తామన్న ఉమాభారతి. అథారిటీ సిఫార్సుల మేరకు అదనపు నిధులు కేటాయిస్తామని స్పష్టీకరణ. ఉన్నత విద్యామండలి ఖాతాల కేసుపై సుప్రీంకోర్టులో తుది వాదనలు. ఎక్కడి ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయన్న కేంద్రం, తీర్పు వాయిదా. తెలంగాణ వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ దాడులు. విద్యార్థుల సంఖ్య, వసతుల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తింపు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్. 5 మహిళలు సహా 8 మంది మావోయిస్టుల హతం. మృతుల్లో 2 తెలుగువారు. చిదంబరం కుమారుడు కార్తీ ఆర్థిక లావాదేవీలపై స్తంభించిన పార్లమెంట్. విచారణకు అన్నాడీఎంకే పట్టు. ఉభయ సభలు రేపటికి వాయిదా. ఈపీఎఫ్ పన్నుపోటుపై పునరాలోచనలో కేంద్ర ఆర్థిక శాఖ. ప్రధానితో చర్చించాక తుది నిర్ణయం. పీపీఎఫ్ను పూర్తిగా మినహాయిస్తున్నట్లు స్పష్టీకరణ. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు. 777 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. 7 ఏళ్లలో అత్యధిక వృద్ధి నమోదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని అనేకసార్లు కేంద్రానికి విన్నవించినా బడ్జెట్లో కేటాయింపులు సరిగ్గా చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నో సమస్యలున్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు అందులో భాగస్వాములయ్యేందుకు వస్తున్న వారిని కలుపుకుపోవాలని తెలుగుదేశం నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం 4 కమిటీలు ఏర్పాటు చేశారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. రాష్ట్రంలో ఆదాయం పెంపుతో పాటు ఆర్థిక అసమానతలు తొలగేలా ప్రభుత్వ కార్యక్రమాలుంటాయన్న ఆయన అభివృద్ధి వికేంద్రీకరణపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పారు. అభివృద్ధిని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేయనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సాధారణ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఎలాంటి సాయం ప్రకటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి జైట్లీ దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. మళ్ళీ నేను ఫైనాన్స్ మినిస్టర్తో ఉదయం నిద్రలేస్తానని మాట్లాడాను. మేము ఈసారి సెక్టర్లు అంతా కూడా అంటే డిపార్ట్మెంట్ వారిగా తీసుకున్నాం. ఏ స్టేట్కి ఏది ఇస్తామని చెప్పలేదు. బడ్జెట్లో కొంత సమతుల్యం ఉంది. గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. అదే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు మన ఇబ్బందుల్ని గుర్తించి న్యాయం చేయాల్సిన బాధ్యత వీరిపైన ఉంది. నేను ఆ మాట అడిగినప్పుడు లేదు తొందరలోనే చేస్తాం, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే ఒక స్పష్టత ఇస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వివరించిన చంద్రబాబు ముస్లింల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులో అనుకూల తీర్పు వచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. మొన్నే 12 లక్షల మందికి అదనంగా కార్డులు ఇచ్చాం. 4,500 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఆహార భద్రత కింద మనం ఖర్చు పెడుతున్నాం. ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాం, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాం, బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. అదే మరి కాపుల కోసం, వెనుకబడిన వర్గాలు చేర్చడం కోసం ఒక కమిషన్ వేసాం. అన్ని విధాల ఏం చేయాలో చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఎవరికి కూడా అనుమానం ఉండడానికి వీల్లేదు. అవసరమైతే ముస్లింల్లో ఉండే 5 మంది లీడర్లు పెడదాం. మీరే ఢిల్లీకి వెళ్ళండి, ఇండియాలో ఉండే బెస్ట్ అడ్వకేట్స్ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు గెలవాలి, మైనారిటీకి న్యాయం చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. పేదవారు ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా ఇసుక సరఫరాకు నిర్ణయం తీసుకున్నామన్న చంద్రబాబు ఇందులో ఎదురయ్యే ఇబ్బందులపైనా సమీక్షించాలని సూచించారు. దీంట్లో కొన్ని సూచనలు వచ్చాయి. వేరే రాష్ట్రాలకు పోయే ఇసుక పూర్తిగా బ్యాన్ చేయాలని, ఏదైతే రీచెస్ లో కొంతమంది కబ్జా పెట్టి అక్కడి నుంచి అమ్మితే ఏమవుతుందో కూడా ఆలోచించమని, కొంతమంది ఎన్విరాన్మెంట్ కు దెబ్బతినే విధంగా ఇసుక తీసుకపోతే ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు దెబ్బతింటాయి, దాన్ని కూడా ఆలోచించమని చెప్పారు. ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ దీనికి వర్తింపజేస్తాం. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళెత్తపై నేరుగా పీడీ యాక్ట్ జైల్లో పెడితే, ఒకరిద్దరు పెడితే భవిష్యత్తులో జోలుకు కూడా ఎవరు రారు.
మూడేళ్లలో ప్రజల వద్దకు తిరిగి ఓటు కోసం వెళ్లాల్సి ఉందన్న బాబు ఈలోపు తెలుగుదేశం పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు చౌదరితో పాటు తెలుగుదేశంలో చేరారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి పలువురు ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతికే గర్వకారణమని, అనుకున్న సమయంలోనే పూర్తవుతుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. నిన్నటి బడ్జెట్లో 100 కోట్లే కేటాయించినప్పటికీ విధి విధానాలు పూర్తయ్యాక అదనపు కేటాయింపులుంటాయని ఆమె ఢిల్లీలో తెలిపారు. బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 20,000 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం ఎత్తు పెంచేది లేదని తేల్చి చెప్పిన మంత్రి గతంలో అనుమతుల ప్రకారమే నిర్మాణం సాగుతుందన్నారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించనున్నట్లు ఉమాభారతి వివరించారు. पोलावरम प्रोजेक्ट समय पर ही पूरा होगा। जितने बजट की डिमांड की जाती है वो बजट दिया जा रहा है। पोलावरम प्रोजेक्ट देश का प्राइड है। एक्ट के जरिए उसको नेशनल प्रोजेक्ट बनाया गया है और उसके लिए अथॉरिटी गठित की गई है और जितना अथॉरिटी के माध्यम से जो डिमांड होती है वो हम पूरी कर रहे हैं, हम उसको पूरा करेंगे। नीति आयोग से भी हम हमेशा इस विषय पर बात करते हैं, फाइनेंस मिनिस्ट्री से भी बात करते हैं। But yesterday budget allocation only 100 crores for हमारी डिमांड है, मिलेगा। राज्य सरकार की भी डिमांड है, हम राज्य सरकार के साथ हैं इसमें। ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆస్తుల ఖాతా కేసులో తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. సుదీర్ఘంగా సాగిన వాదనల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలంగాణ వాదించగా, జనాభా నిష్పత్తిలో ఆస్తుల పంపకాలు జరపాలని కోర్టుకు ఆంధ్రప్రదేశ్ వివరించింది. సెక్షన్ 75 ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులు, ఖాతాలు ఆ ప్రాంతానికే చెందుతాయని కేంద్రం తన వైఖరిని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చెందిన ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపజేసిందని దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానంలో తుది వాదనలు సుదీర్ఘంగా సాగాయి. ప్రాంతీయ స్థాయి ఉన్న సంస్థలు మాత్రమే ఉన్న రాష్ట్రానికి చెందుతాయని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తరపున పిపి రావు, బసవప్రభు వాదనలు వినిపించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 52(4) ప్రకారం ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచాలన్న వారు కేవలం సేవలను మాత్రమే అందిస్తామనడం సహేతుకం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం వాదనలు వినిపించిన తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అంత్యార్జున పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టంలోని 10వ షెడ్యూల్ కూడా ఇదే విషయం స్పష్టం చేస్తుందని తెలిపారు. ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఆస్తులు, అప్పులు పంచేందుకు వీల్లేదని, సేవలను మాత్రమే అందిస్తామని స్పష్టం చేశారు. నగదు మినహా ఎక్కడి ఆస్తులు అక్కడి ప్రాంతాలకే చెందుతాయని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విభజన తర్వాత ఏడాదిలో సమస్యను 2 రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని, లేని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని మార్గాన్ని చూపాలని చట్టంలో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. 2 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను సమావేశపరిచి సమస్యను పరిష్కరించుకోవాలని తాము సూచించామని కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు విన్నవించారు. అవిభాజ్య రాష్ట్రం వెలుపల ఆస్తులు ఉంటే జనాభా ప్రాతిపదికన 52:48 నిష్పత్తిలో పంచుకోవాలని తెలిపారు. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం విభజన చట్టం 9, 10 సెక్షన్లలోని అన్ని సంస్థల ఆస్తులు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయని వ్యాఖ్యానించింది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు అక్కడి వారిని అర్ధరాత్రి గెంటేశారని గుర్తు చేసింది. ఆస్తుల పంపకానికి ఇది సరైన మార్గం కాదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణలో డిండి ప్రాజెక్టు విస్తరణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు నష్టపోతారంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర జల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపడుతున్న డిండి ప్రాజెక్టు విస్తరణ వల్ల 90 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల 120 టీఎంసీల నీటిని కోల్పోతున్నట్లు కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు పిటిషన్లో పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పునఃపరిశీలించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. కేసు విచారించిన జస్టిస్ సిరియస్ఎఫ్, జస్టిస్ నారిమల్తో కూడిన ధర్మాసనం 6 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర జల సంఘానికి తాకీదులు జారీ చేసింది.
తెలంగాణలోని అన్ని గృహాలకు ఎల్ఈడీ బల్బులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎల్ఈడీ బల్బుల సరఫరాపై సమీక్ష నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తక్కువ ధరకే బల్బులు పంపిణీ చేసేలా చూడాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఎస్ఎస్ఎల్ ప్రతినిధుల్ని కోరారు. తొలి దశలో తెలంగాణలోని 25 పురపాలక సంఘాల్లో 6 లక్షల కుటుంబాలకు 12 లక్షల బల్బుల్ని 100 రోజుల్లోగా పంపిణీ చేయాలని సూచించారు. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఎల్ఈడీ బల్బుల్ని త్వరలో అందిస్తామన్న కేటీఆర్ గ్రామ పంచాయతీల్లోనూ ఈ తరహా ప్రయత్నానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారుల్ని ఆదేశించారు. 2వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీధి దీపాల్లో ఎల్ఈడీ బల్బుల్ని అమర్చనున్నట్లు వెల్లడించారు. 3వ దశలో ప్రజలకు రాయితీ ధరకు ఎల్ఈడీ బల్బుల సరఫరా అంశాన్ని పరిశీలిస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో పెద్ద ఎత్తున విద్యుత్తును పొదుపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. 100 రోజుల్లోనే ప్రతి ఇంటికి 2 బల్బులు ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని తర్వాత మెదక్, నిజామాబాద్, నల్గొండ 3 జిల్లాల్లో కూడా మొదటి విడతలోనే అమలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వినియోగాన్ని తగ్గించడం, దాని ద్వారా వినియోగదారులకు కూడా బిల్లులు తగ్గుతాయి. మరి ఈ విషయంలో ప్రజలకు కూడా అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఈ తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా గుట్టింపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్, సిఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టగా వారిని గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 5 మహిళలు సహా 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన గొట్టిముక్కల రమేష్ అలియాస్ లచ్చన్న, మెదక్ జిల్లా దౌలతాబాద్కు చెందిన యూసఫ్ అలియాస్ సోనీ ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి AK-47, SLR 4 రైఫిళ్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ 30 మంది మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ జరిపినట్లు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. లాస్ట్ 3-4 డేస్ నుంచి ఆ ఏరియాలో మూమెంట్ ఉన్నది. తర్వాత వాళ్ళు చాలా పెద్ద యత్నంలో అక్కడ కాంగ్రిగేట్ అయ్యి ఏదో అఫెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని మాకు సమాచారం అందింది. ఛత్తీస్గఢ్ హెల్త్ తోని తెలంగాణ పోలీస్ కూడా కోమింగ్ స్టార్ట్ చేసింది. దీంట్లో ఇవాళ పొద్దున దాదాపు 7:30కి మా పార్టీలు ఒక క్యాంప్కి ఎదురైనాయి. ఆ క్యాంప్ నుంచి ఫైర్ వస్తే మా వాళ్ళు ఎదురు ఫైర్ చేసినారు. దీంట్లో 8 మంది మావోయిస్టులు చనిపోయినారు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీపై చర్యలకు డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే సభ్యులు చేపట్టిన ఆందోళనతో పార్లమెంటు పూర్తిగా స్తంభించింది. ప్రశ్నోత్తరాలు మినహా మరే కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో మాత్రం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై మరోసారి దుమారం రేగింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చిదంబరం తనయుడు కార్తీపై వచ్చిన ఆరోపణలపై చర్చించాలంటూ అన్నాడీఎంకే సభ్యులు చేసిన ఆందోళనతో పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగింది. లోక్సభ ప్రారంభమైన వెంటనే ఆ అంశాన్ని ప్రస్తావించిన అన్నాడీఎంకే సభ్యులు ఎయిర్సెల్ మ్యాక్సిస్ ఒప్పందం కేసు దర్యాప్తులో భాగంగా కార్తీ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ, ఐటీ దాడులు జరిగినందున ఆయన ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ దశలో సభ 3 సార్లు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు రానందున స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను బుధవారానికి వాయిదా వేశారు. కార్తీ వ్యవహారంపై అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో గందరగోళం తలెత్తింది. సభలో స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై చర్చించి ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆమెపై కాంగ్రెస్ సభ్యులు సభా హక్కుల నోటీసు ఇవ్వగా రోహిత్ ఆత్మహత్య వివాదానికి సంబంధించి కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ये जो है रूल अंडर रूल 223 because Jyotiraditya Scindia he has tarnished my image. I have with the letter which I have returned to the HRD ministry, I have never mentioned Rohit name, and the other thing is I am belongs to OBC section and I am from poor family. My tarnish my image everybody knows in Hyderabad, Andhra Pradesh, Telangana.
మరోవైపు కార్తీ వ్యవహారంపై రాజ్యసభలో కూడా అన్నాడీఎంకే సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ ఆ అంశం చర్చకు రాకపోగా ప్రశ్నోత్తరాలు కూడా సజావుగా సాగలేదు. ఓ దశలో నినాదాలు చేస్తున్న సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆక్షేపించారు. అయినప్పటికీ అన్నాడీఎంకే సభ్యులు శాంతించలేదు. ఈ పరిస్థితుల్లో పలుమార్లు వాయిదా పడిన రాజ్యసభ చివరకు బుధవారానికి వాయిదా పడింది. పంటల బీమా పథకంపై రైతులకు అవగాహన కల్పించాలని ఎన్డీఏ పక్షాల ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. గ్రామీణానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు మిత్రపక్షాలతో సమావేశమైన మోదీ ప్రతి ఎంపీ తమ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది రైతుల్ని పంట బీమా పథకం కిందకు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో మిత్రపక్షాలకు బడ్జెట్ స్వరూపాన్ని వివరించిన ఆర్థిక మంత్రి జైట్లీ వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పంటల బీమా పథకం ఉపకరిస్తుందని తెలిపారు. బడ్జెట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన భాగస్వామ్య పక్షాలు వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా కూడా జైట్లీ బడ్జెట్ను కొనియాడారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఘటన, జేఎన్యూ ఘటనల విషయంలో ప్రతిపక్షాలపై దూకుడుగా వ్యవహరించాలని ఎన్డీఏ పక్షాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. ముందస్తు సమాచారం లేని కారణంగా ఈ సమావేశానికి శివసేన ఎంపీలు హాజరు కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు అన్ని జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే జరిగిన సోదాల్లో పిల్లల పేరుతో కాసులు దిగమింగుతున్న ఎంతో మంది వ్యవహారాలు బయటపడ్డాయి. వరంగల్ జిల్లా గురిజాలలోని బీసీ వసతి గృహం రికార్డుల ప్రకారం 76 మంది విద్యార్థులకు ఒక్కరంటే ఒక్కరు ఉండకపోవడం అధికారులను నివేరపరిచింది. ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలంలోని బీసీ వసతి గృహంలోనూ 14 మంది విద్యార్థులుంటే రికార్డుల్లో 60 మంది ఉన్నట్లు చూపుతున్నట్లు గుర్తించారు. నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో 130 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా కేవలం 29 మందే కనిపించారు. ఆదిలాబాద్ జిల్లా ముధోల్ నియోజకవర్గం కుబీర్ మండల కేంద్రం బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు లేవని తెలిపారు. ఖమ్మం జిల్లా ఇరుసులాపురం సాంఘిక సంక్షేమ వసతి గృహం, కామేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలికల హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులు ఆరా తీశారు. ఈ పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు. భాగ్యనగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సామాన్యులకు విహంగ వీక్షణాన్ని చేరువ చేసే హెలీ పర్యాటకాన్ని మంత్రి చందూలాల్తో కలిసి కేటీఆర్ ప్రారంభించగా ఒకసారి 4 ప్రయాణించగలిగే ఈ హెలికాప్టర్లో నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, శాసనసభ, హైటెక్ సిటీ, దుర్గం చెరువు, చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్, గోల్కొండ కోటలను గగనతలం నుంచి వీక్షించవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు నెల రోజుల పాటు హెలికాప్టర్ సర్వీసులు అందించనున్న ఇండ్వెల్ ఏవియేషన్ తర్వాత పర్యాటకుల అభిరుచిని బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. 1 కోటి మందికి పైగా ఉన్న హైదరాబాద్ను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యతా క్రమంలో అన్ని సభకులు అద్దనున్నట్లు కేటీఆర్ చెప్పారు. 499 రూపాయలకి హైదరాబాద్ నగరం మీద ఒక గగనయానాన్ని చేసే ఒక మంచి అవకాశం అందరికీ కూడా, సామాన్యులకు కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చిందంటే చాలా చాలా సంతోషం. ఇంకా చేయాల్సిన చాలా కార్యక్రమాలు పర్యాటక రంగంలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఇంకా చాలా పర్యాటక క్షేత్రాలను తీర్చిదిద్దాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. మనకున్న ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, ఈ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాన్ని కానీ, అదే రకంగా మూసీ నదికి పునరుజ్జీవనం పోసి మళ్ళీ మూసీని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా మార్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా మా ప్రాధాన్యత క్రమంలో అగ్రభాగాన ఉన్నాయి. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులు ప్రత్యక్షంగా రైతులకు మేలు చేసేలా ఉంటే బాగుండేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సంచార భూసార పరీక్షా కేంద్రాలను ప్రారంభించిన ఆయన ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో రైతును యూనిట్గా పరిగణిస్తే బాగుండేదన్నారు. అధునాతన సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 3 సంచార భూసార పరీక్ష కేంద్రాలను ప్రారంభించిన పోచారం ఈ కేంద్రాలు నేరుగా గ్రామాల్లోని రైతుల పొలాల వద్దకు వెళ్లి మట్టి నమూనాలను పరీక్షించి ఫలితాలు వెల్లడిస్తాయని వివరించారు. మంత్రి గారు ఇన్సూరెన్స్ పాలసీని ప్రకటించారు. మేము అడిగింది ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం తక్క చేయడమా ఎక్క చేయడమా కాదు, నష్టపోయిన రైతుకు ప్రతి రైతుకు ఫార్మర్ యూనిట్గా తీసుకొని నష్టపరిహారం ఇవ్వమన్నాం. శాసనసభలో తీర్మానం చేశాం. నువ్వు వ్యక్తిగతంగా నష్టపోయిన రైతుకు ప్రకృతి వైపరీత్యాల వల్ల నీ పొలం నష్టపోతే నీకు తప్పనిసరి నష్టపరిహారం ఇస్తుందంటే ప్రీమియం కట్టడానికి రైతు భయపడాడు. ఇలా ప్రీమియం తక్కువ చేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. ఫార్మర్గా యూనిట్గా తయారు చేసి వ్యక్తిగతంగా నష్టపరిహారం ఇచ్చే విధంగా ఆ వైపున ఆలోచన చేసినట్టు కనబడతలేదు.
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆన్లైన్ ద్వారా డీలర్ల వద్దే వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని చంద్రబాబు విజయవాడ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించగా విశాఖలోని సిరిపురం వరుణ్ మోటార్స్లో తొలి రిజిస్ట్రేషన్ నమోదైంది. ఆ వాహనదారుడికి వాహన తాళాన్ని, రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన గంటా శ్రీనివాసరావు పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ పాలన తీసుకొచ్చిందని వివరించారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా, భారతదేశంలోనే ఫస్ట్ డిజిటల్ స్టేట్గా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళటం, ప్రభుత్వ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆధార్ లింక్ చేయటం, వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు ఏదైతే అబ్నార్మల్ డిలేస్ కావచ్చు, లేకపోతే కరప్షన్స్ కావచ్చు, ఇటువంటి అనేక రకాల సమస్యలను అధిగమించే విధంగా ఈ టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైకాపా శాసనసభ్యుడు కలమటి వెంకటరమణమూర్తి మార్చి 4న తెలుగుదేశంలో చేరుతున్నట్లు ప్రకటించారు. తండ్రి మోహన్ రావుతో కలిసి తిరిగి సొంత గూటికి చేరుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరుతున్నట్లు వివరించిన ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుకు మద్దతు తెలపడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. అకాల వర్షాలు మరోసారి రైతన్నను నట్టేటముంచాయి. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కొన్ని చోట్ల పంటలు తడిసి ముద్దవుగా మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న మిర్చి పంట ఎందుకు పనికిరాకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షానికి పంట చేలల్లో ఉన్న మిర్చి తడిసిపోయింది. వరంగల్ జిల్లాలో రాత్రి కురిసిన వడగండ్ల వానకు వెంకటాపూర్, ములుగు, గోవిందరావుపేటలో వేల ఎకరాల్లో ఆరబోసిన మిర్చి నీటిపాలైంది. భూపాల్ నగర్లో మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కరీంనగర్ జిల్లా తాడిచెర్ల, పెద్దతోండ్ల, మల్లారం పరిధిలో కురిసిన వర్షానికి మిరప, పసుపు పంటలు నీట మునిగాయి. 2 రోజులుగా మార్కెట్లో వ్యాపారులు కొనుగోళ్లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల భవిష్య నిధిని వెనక్కి తీసుకునే సమయంలో 60% సొమ్ముపై పన్ను వసూలు చేయాలంటూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్న వేళ కేంద్రం దీనిపై స్పష్టతనిచ్చింది. 60% మొత్తంపై వచ్చే వడ్డీని మాత్రమే పన్ను పరిధిలోకి తెస్తున్నట్లు వివరణ ఇచ్చిన కేంద్రం అదే సొమ్మును పెన్షన్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా పూర్తి పన్ను మినహాయింపు పొందవచ్చని తెలిపింది. కేంద్రం నిర్ణయంతో 2016 ఏప్రిల్ 1 తర్వాత ఈపీఎఫ్ ఖాతాలోకి జమయ్యే మొత్తం సొమ్మును వెనక్కి తీసుకున్న సమయంలో 60%పై వచ్చే వడ్డీకి పన్ను వసూలు చేయనుండగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలన్న డిమాండ్ పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రధాని మోదీతో చర్చించిన తర్వాత ఈ అంశంపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉండగా ప్రజా భవిష్య నిధి పీపీఎఫ్ సొమ్ముపై మాత్రం 100% పన్ను మినహాయింపునిస్తున్నట్లు జయంత్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో నెలకు 15,000 లోపు సంపాదించే ఉద్యోగులను ఈ పన్ను పరిధి నుంచి తప్పిస్తున్నట్లు వివరించారు. మరోవైపు భవిష్య నిధిపై పన్ను విధింపు చర్యలను తీవ్రంగా ఖండించిన ఉద్యోగ సంఘాలు కేంద్రం వెనక్కు తగ్గుకుంటే మార్చి 10న దేశవ్యాప్త సమ్మె చేపట్టే యోచనలో ఉన్నాయి. గుజరాత్లో 2004లో జరిగిన ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో ఆ రాష్ట్ర పోలీసులపై ఉన్న కేసులను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇష్రాత్ జహాన్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేసిందంటూ ముంబై దాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీ ముంబై కోర్టుకు వివరించినందున పోలీసులు ఎదుర్కొంటున్న సస్పెన్షన్, క్రిమినల్ కేసులు సహా ఇతర చర్యలు నిలిపేయాలని వారి తరఫున న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉగ్రవాదుల్ని హతమార్చడం నేరమేమీ కాదని ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోరగా ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు విచారణకు రాగానే పరిశీలిస్తామని పేర్కొంది. సాధారణ బడ్జెట్లో ప్రకటించిన పలు నిర్ణయాలతో వచ్చే సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాల మధ్య లభించిన కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు రాకెట్లో దూసుకెళ్లాయి. బడ్జెట్ రోజు 152 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్ మరుసటి రోజు మునుపెన్నడూ లేని విధంగా 777 పాయింట్లు పెరగడం సహా 7 ఏళ్లలో అతిపెద్ద పెరుగుదల నమోదు చేసింది. ఉదయం క్రితం ముగింపు కంటే 150 పాయింట్ల ఎగువన 23,153 వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో 23,133 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. అనంతరం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు దేశ వృద్ధి రేటు పరుగులు పెట్టించేలా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా 23,821 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి చివరకు 23,779 వద్ద స్థిరపడింది. ఇవాల్టి ట్రేడింగ్లో మదుపరుల సంపద 2.5 లక్షల కోట్లు పెరిగింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 235 పాయింట్లు పెరిగి 7,222 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.